రీసెంట్‌గా నా పాత ల్యాప్‌టాప్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌ని సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటే ఎస్ఎస్‌డీ తోటి రీప్లేస్ చేసుండే అనమాట. సో, ఈ వీడియో వచ్చేసి ఆ టెస్ట్, బూటింగ్ టెస్ట్. జస్ట్ బూటింగ్ టెస్ట్. దీంతో మనకు తెలిసిపోతది హార్డ్ డిస్క్ తోటి ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, ఎంత తొందరగా బూట్ అయితుంది అండ్ ఎస్ఎస్‌డీ తోటి ఎంత తొందరగా బూట్ అయితుందని చెప్పేసి. సో, ఫస్ట్ ఇప్పుడు మీకు కనిపించేది వచ్చేసి ఇది హార్డ్ డిస్క్‌తో బూట్ అవుతుందనమాట. సో, మనం చూసుకోవచ్చు టైం ఎంత తీసుకుంటుందో పవర్ ఆన్ చేసినప్పటి నుండి. ఇంత టైం తీసుకుంటుంది హార్డ్ డిస్క్తో జస్ట్ బూట్ అవ్వడానికి. పాత 2003 మోడల్ ల్యాప్టాప్. అండ్ ర్యామ్ కూడా అంటారు కదా, ర్యామ్ వచ్చేసి ఇందులో 6GB ర్యామ్ ఉంది. ఒకటి 4GB ర్యామ్, ఇంకోటి 2GB స్టిక్. సో 1 మినిట్, దాదాపు 1 మినిట్ 27 సెకండ్స్ తీసుకుంది హార్డ్ డిస్క్ పైన బూట్ అవ్వడానికి. ఇప్పుడు ఇది వచ్చేసి ఎస్ఎస్డి రీప్లేస్ చేసిన తర్వాత టెస్ట్. ఆన్ చేసినప్పటి నుండి వెళ్ళి చూడండి, జస్ట్ పవర్ ఆన్ చేశాను. ఈ టెస్ట్తో నార్మల్గా ప్రూవ్ అయ్యేది ఏంటంటే పాత ల్యాప్టాప్స్ని హెచ్డిడి తీసేసి ఎస్ఎస్డితో రీప్లేస్ చేయడం చాలా బెస్ట్. అంటే పక్కన పెట్టకుండా పని చేస్తలేవు, స్లో ఉన్నది అనుకోకుండా రీప్లేస్ చేసుకోవడం చాలా బెస్ట్. అయిపోయింది, ఆల్మోస్ట్ బూట్ అయిపోయింది. జస్ట్ ఇన్ 27 సెకండ్స్లో ఎస్ఎస్డితో బూట్ అయిపోయింది. సో సబ్స్క్రైబ్ టు గ్యాడ్జెట్స్ డెస్క్ మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.